ప్రచార సభలో ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి అందరికన్నా ఎక్కువ నేను మా బాజిరెడ్డి అన్న గారు ఇద్దరు అనుకుంటాం. మేమిద్దరం రౌడీ బ్యాచ్. ఈ ప్రాంత యువకులకు, ఈ ప్రాంత వృద్ధులకు, ఈ ప్రాంత ప్రజలందరికీ తలలో నాలుకలాగా నిలబడుతున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి అందరికన్నా ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం బండలు కూడా వలిగే ఎండల మంచిగా కూర్చొని ఎదురుచూస్తున్నటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తాను. ఇవాళ ఎల్లారెడ్డిపల్లెలో మరి మనందరం కలుసుకుంటున్నటువంటి సందర్భం మీకు తెలుసు. అనేక సందర్భాలలో ఇదే ఇందల్వాయి మండలంలో మనం ఎన్నో గ్రామాలలో తిరిగినాం. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో ఎక్కడ వీలైతే అక్కడ నేను కూడా గోవన్నతో కలిసి గ్రామాలలోకి వచ్చిన. ఇక గోవన్ననైతే 24 గంటలు ప్రజల మధ్యలోనే గ్రామాలలోనే ఉండేటటువంటి వ్యక్తి. అంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ గులాబీ చెండా కప్పుకున్నటువంటి నాయకులు పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండేటోళ్ళమే. మీకు తెలుసు, 15 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిస్తే మీతోని భుజం తట్టి నడిచి మరి ముందుకొచ్చినటువంటి వాళ్ళమే ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళం. ఇవాళ గోవన్న మరి తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధిలో ముందు వెళ్తున్న సంగతి మా ఆడబిడ్డలందరికీ తెలుసు. మరి ఇవాళ ఎల్లారెడ్డిపల్లెలో ఇంతమందిని జమైనం. అప్పటి నుంచి చాలా అంశాల మీద మాట్లాడుకొని ఉంటాం. ప్రధానంగా ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అంశం వచ్చినటువంటి ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, దేశంలో అధికారంలో ఎవరు ఉండాలా అని జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి మొన్ననే ఎన్నికలు జరిగిన ఎమ్మెల్యేలకు ఆనాడు మీరు నిర్ణయం ఇచ్చిండ్రు. ఏమని? కేసీఆర్ గారు మంచిగా పాలన చేస్తున్నారు, మళ్ళా కూడా కేసీఆర్ గారే ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చెప్పి గోవన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి అక్కడ సీఎం కేసీఆర్ గారిని కూడా మీ దయతోని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఇవాళ తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది. కానీ భారతదేశం సంగతి మనందరం ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. ఎంపీ ఎన్నికలు అంటే భారతదేశంలో ప్రధానమంత్రులు ఎవరు ఉండాలి, ఏ పార్టీలు అక్కడ రాజ్యం చేయాలి అని ఆలోచన చేయడానికి జరిగే ఎన్నికలు. మా అక్కలందరినీ నేను కోరుతా ఉన్నా, మీ బిడ్డలు చాలా మంది దుబాయ్లో ఉంటారు, కొంతమంది లండన్లో ఉంటారు, కొంతమంది అమెరికాలో ఉంటారు, జపాన్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా సెలవులకు వస్తారు. గల్ఫ్లో ఉన్న వాళ్ళైనా వచ్చి మనతో మాట్లాడేటప్పుడు చెప్తారు, అమ్మా నీకు తెలుసానే ఆడ మా గల్ఫ్లో, మా దుబాయ్లో రోడ్లు ఎంత బాగుంటాయో తెలుసా, 24 గంటలు కరెంట్ ఉంటుంది, అన్ని వసతులు ఉంటాయి అని అన్ని విషయాలు మనకు వివరించి చెప్తారు. ఇక అమెరికాలో, లండన్లో ఉండేటోళ్ళు అయితే సెలవులకు ఇండియాకు వస్తే బాటిల్లో నీళ్లు కొనుక్కొని తాగుతారు. ఇక్కడ నీళ్లు కూడా తాగరు, కడుపు చేరిపోతుంది అని చెప్పి. అంటే అక్కడి దేశాలలో ఉండేటటువంటి జీవితం, అక్కడ దేశాలలో లభించేటటువంటి వసతులు, అక్కడ దేశాలలో ఉన్నటువంటి సంపద మన దేశంలో లేదనే అర్థం. ఇవాళ మన దేశం చాలా పెద్ద దేశం. దుబాయ్ అంటే కరెక్ట్ మన హైదరాబాద్ ఎంత ఉంటుందో దుబాయ్కి అంతే ఉంటుంది. కానీ మన భారతదేశం హైదరాబాద్కి ఒక 1000 ఇంతలు ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ భారతదేశ వ్యాప్తంగా అందరం దుబాయ్ వలసపోతాం. ఎవరు కూడా మరి ఇండియాకు వలసొద్దామని అనుకోరు. ఎందుచేత అనుకోరు? ఎందుకంటే ఇక్కడ వసతి బాగుండదు, ఇక్కడ రోడ్లు బాగలేవు. ఇంకా కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? పెన్షన్లు ఇచ్చుకోవాలా, ఇండ్లు కట్టుకోవాలా, పేదరికం ఎట్లా తీసేసుకోవాలనే మాట్లాడుతున్నాం. ఇంకా నయం, తెలంగాణలో అంతో ఇంతో తెలివికి వచ్చినాం మనం. 5 ఏళ్ల కిందటికి ఇప్పటికి పరిస్థితి వేరే ఉన్నది. 5 ఏళ్ల కింద ఊర్లలో మరీ అధ్వానం ఉండే. ఇప్పుడు కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, కొన్ని రోడ్లు అయినాయి, కొంత నీళ్లు దొరుకుతున్నాయి, కొంత చెరువులు బాగైనాయి, కొంతమందికి మంచి జరిగింది, ఇంకా చేసుకునేది ఉంది. కానీ మొత్తం భారతదేశం గురించి ఆలోచన చేస్తే